రైట్ మనతో పాటు ప్రస్తుతం ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్రావు గారు ఉన్నారు. సార్ ఏంటి ఈరోజు కేటీఆర్ విచారణ జరగబోతుంది ఏసీబీ ఆధ్వర్యంలో. పెద్ద ఎత్తున తెలంగాణ భవన్ ముందర కూడా భారీ ఎత్తున పోలీస్ బందోబస్తు ఉంది. జిల్లాల వారీగా బీఆర్ఎస్ పార్టీ నేతలు, సీనియర్ నాయకులు ఎక్కడికక్కడ అరెస్ట్ల పరంపర కొనసాగుతుంది కదా, ఏం చెప్పదలుచుకున్నారు? ఖచ్చితంగా మొన్న క్యాబినెట్ మీటింగ్ తోటే ఈ ప్రభుత్వం యొక్క బేలతనం ఏందనేది బయటపడదు. ఇచ్చిన హామీలను తుంగల దొక్కి రైతులను కూడా మోసం చేసి, మహిళలను మోసం చేసి, వృద్ధులను మోసం చేసి 6 గ్యారెంటీ 13 హామీలని విస్మరించి ఇవాళ నిత్యం ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయడం, నిత్యం టీవీలలో, పేపర్లలో, మీడియాలో చర్చనీయాంశమైన వారి తప్పిదాలని, వారి బేలతనాన్ని, వారు ఇచ్చిన హామీలను అమలు పరచలేని తీరుని, సంపదని సృష్టించలేని అసమర్థ పాలన, ఇవాళ ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చే దిక్కు ఆ తోచని తనంలో చేస్తున్న ప్రయత్నాలే ఇవన్నీ. అంటే వాళ్ళు ఏదైతే గతంలో ఈ కాంగ్రెస్లో భారీ పెద్ద ఎత్తున 45 కోట్లు దాదాపు కుంభకోణం జరిగింది, కేటీఆర్ హస్తం ప్రధానంగా ఉంది అని చెప్పేసి వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. కేటీఆర్ అరెస్ట్ చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. నిజంగానే కేటీఆర్ దాంట్లో కుంభకోణం చేశారా? కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి? సిగ్గు అనిపిస్తా లేదండి. ఇప్పుడు ఇది చెప్పుకోవడానికి, వినడానికి కూడా. ఇప్పుడు డబ్బులు ఏవైతున్నాయో హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న డబ్బులని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి దాని యొక్క బాడీ కమిటీ జరిగిన కార్యక్రమానికి సంబంధించి ఆ సంస్థకి ఆ సంస్థ అకౌంట్లో డబ్బులు వేసినట్టుగా ఆధారాలు ఉన్నాయి, ముట్టినట్టుగా వారి జవాబు ఉంది. ఇక్కడ ఆ డబ్బులు ఎటు తిరిగినాయి, ఎటు పోయినాయి అనేది ఇచ్చిన వాళ్ళ జేబులకు ఏమన్నా వచ్చినాయా, లేదా తీసుకున్న వాళ్ళు ఏమైనా అక్రమంగా పొందినరా, లేదా తీసుకున్న వాళ్ళ ద్వారా తిరిగి వచ్చినాయా? ఎక్కడ వెతికినా కూడా ఇలా అక్రమం కానీ అవినీతి కానీ అవకాశం ఎక్కడదండి. వారు కార్యక్రమం చేశారు, వారికి అగ్రిమెంట్ ప్రకారం వారికి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసినాం. ఇవ్వడానికి సంబంధించినటువంటి ఎక్కడ అవినీతి లేదు. ఇవాళ తీసుకున్న వాళ్ళని కేసులో చేర్చకుండా ఇచ్చింది ప్రభుత్వం అయితే, అది ఒక అటానమస్ బాడీ అయితే, ఇవాళ కేటీఆర్ గారి మీద కేసు పెట్టి ఇవాళ ఏ రకంగా మీరు పోతున్నారో అర్థమవుతున్నది. అంటే కేవలం కేటీఆర్ పైన కేసు డైవర్షన్ పాలిటిక్స్ కోసం అనుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్గా క్యాబినెట్ సమావేశం ముగిసింది. ప్రెస్ మీట్లో రైతులకు ఇస్తానన్న 7,500 ఎకరానికి అది 6,000కు ఖరారు అయిపోయింది. వీటన్నిటిని డైవర్షన్ పాలిటిక్స్ పక్కకు తోసేయడానికి కేటీఆర్ అరెస్ట్ ప్రధానంగా తెరమైకి తీసుకొచ్చింది అనుకోవచ్చా? ఇప్పుడు స్పష్టంగా మీకు అర్థమవుతాను. ఇప్పుడు ప్రతిపక్షం ప్రధానంగా బీఆర్ఎస్ఏ ఉంది. సమర్థులైన నాయకులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ఇతర మా పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మేమందరం ఎలా ఎండగడుతున్నాం, చట్టసభలలో ఎలా నిలదీస్తున్నాం, ప్రజాక్షేత్రంలో ఎలా వెంటాడుతున్నాం అనేది చూస్తూనే ఉన్నారు. ఇలా బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కైంది అనేది స్పష్టం. ఏ రకమైన బలం లేని, దమ్ము లేని, అవకాశమే లేని కేసు పెట్టి, ఈ కేసు ఏసీబీ పెట్టిందంటేనే ఒక విచిత్రం, ఒక నవ్వుల పాలయ్యే కేసు అయితే, దీని వెనకనే ఈడీ వచ్చింది. వెంటనే ఈడీ వచ్చి ఈడీ నోటీసులు ఇచ్చింది, కేసులు వేయడం, రేపు ఈడీ విచారణకు పిలవడం. అంటే ఇలా ఈడీ, ఏసీబీలు ఈ రకమైనటువంటి కేసుల భాగస్వామ్యం అయినాయి అంటేనే రేవంత్ రెడ్డి గారు ఎవరి భుజం మీద బీజేపీ పెట్టిన తుపాకీ, రేవంత్ రెడ్డి భుజం మీద పెట్టిన తుపాకీని ఇలా బీజేపీ కలుస్తా అంటే ఇవాళ చూస్తున్నాడు. ఇవాళ బీజేపీ ఎజెండాని రేవంత్ రెడ్డి అమలు పరుస్తుండు. ఇలా బీజేపీ కాంగ్రెస్ ఒక్కటైంది, రేవంత్ రెడ్డి ఒక్కటైండు. ఆ కుట్రలో భాగస్వామ్యం అయింది అనేది చాలా స్పష్టంగా ఉంది. ఈ రెండు పార్టీల లక్ష్యం బీఆర్ఎస్ పార్టీని వెంటాడడం, వేధించడమే, కేసీఆర్ గారి కుటుంబాన్ని కేసులలో ఇరికించడమే, జైల్లో పెట్టి భయకంపితమైన వాతావరణాన్ని సృష్టించాలి, ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదగాలనేది ఇవాళ బీజేపీ కుట్రలో రేవంత్ రెడ్డి భాగస్వామ్యం అయింది. అంటే మరోసారి 2 జాతీయ పార్టీలు కలిసి ప్రాంతీయ పార్టీని మళ్ళీ ఉండకుండా చేద్దామని తెలంగాణలో అనుకుంటున్నాయా? ఎస్, దేశవ్యాప్తంగా జరుగుతున్న దాంట్లో భాగంగానే ప్రాంతీయ పార్టీలు నామరూపం లేకుండా పోవాలి, జమిలి ఎన్నికలు తీసుకురావాలి, జాతీయ పార్టీల విధానమే ఉండాలి, శాశ్వతంగా ఈ ఆర్ఎస్ఎస్ మద్దతుతోటి బీజేపీ పాలన కొనసాగించాలనే లక్ష్యంతో చేస్తున్న కుట్రలో భాగమే ఇవాళ కేసీఆర్ గారి వెంటబడడం, వేధించడం కూడా యావత్ జాతి గమనిస్తుంది.
ప్రజలు గమనిస్తున్నారు వీరి కుట్రల కుతంత్రాలని. ఈ ఏడాది అయింది ఇవాళ కేసీఆర్ గారిని వారి కుటుంబ సభ్యుల్ని జైల్లో పెట్టాలని. ఇవాళ కవితమ్మని పెట్టిండ్రు, ఏ రకమైన కేసులు పెట్టిండ్రు, ఏ పార్టీ ఆధారాలు ఉన్నాయని మనం చూసాం. ఇవాళ 4-5 నెలలు జైల్లో పెట్టి ఇవాళ ఆనందించారు. అది జరిపోలే. ఇవాళ కేటీఆర్ని పెట్టాలి, కేసీఆర్ని పెట్టాలి, హరీష్ రావు గారిని పెట్టాలని ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఓ కమిషను, ఇలా యాదాద్రి విద్యుత్ థర్మల్ ప్లాంట్ మీద ఓ కమిషను, ఈ రకంగా విచారణల పేరిట కాలయాపన చేస్తూ పోరాడే ప్రజలకి వెన్నంటి ఉండే ప్రజాక్షేత్రంలో ఉండి పోరాడుతున్న ప్రజల కోసం పోరాడుతున్న బీఆర్ఎస్ని కేసీఆర్ గారి కుటుంబాన్ని ఇరికించాలి, ఇబ్బందులు పెట్టాలని తవ్వి ఈ ఏడాదిలో ఇవాళ తీసింది ఏంటంటే ఈ యొక్క పనికి మాలిన పీకలేని ఆధారాలు లేని ఎక్కడ అవినీతికి తావేలేని ఈ పనికి మాలిన కేసులు ఇరికించడాన్ని బట్టే వాళ్ళ దివాలా కొడతనం ఏందనేది అర్థమవుతుంది. అని ఒకటి చెప్పండి, ఒకవైపు ప్రభుత్వంలో ఉన్న పొంగులేటి కావచ్చు, లేదంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, ఇటు ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు కావచ్చు, ఎటు చూసినా కేసీఆర్ కుటుంబం అరెస్ట్ అవుతుంది, కేసీఆర్ కుటుంబం అరెస్ట్ అవుతుంది. కేవలం ఇవన్నీ కక్ష రాజకీయాలే, ఇటు పెట్టి కేటీఆర్ కుటుంబాన్ని తెలంగాణ ఉండకుండా చేద్దామనే ఒక ప్రయత్నంలో ఉందా కాంగ్రెస్ అంటే ఏం చెప్తారు? వారు ఇచ్చిన హామీలను అమలుపరచలేక, ప్రజల్ని మెప్పించలేక, ప్రభుత్వాన్ని సాఫీగా నడపలేక, అన్ని రంగాల వైఫల్యమై కనీసం ఖాళీగా ఉన్న 6 మంత్రులను కూడా వాళ్ళు నింపుకోలేక వారి దివాలా కోరతనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ప్రశ్నించే గొంతుకని ఇవాళ పిసకడానికి, గొంతు నిలబడానికి, జైల్లో పెట్టడానికి చేస్తున్న ప్రయత్నమే తప్ప మరొకటి కాదు. అందుకనే ఎలాగూ మేము చేయలేము, ఇచ్చిన హామీలను నెరవేర్చాం కాబట్టి అడిగేవాడు ఉండొద్దు, ప్రశ్నించేవాడు ఉండొద్దని నిత్యం వాళ్ళు జపించేది. వాళ్ళు ఇలా చేసే కార్యక్రమం వల్ల కేసీఆర్ గారి కుటుంబాన్ని జైల్లో పెట్టాలనే బలమైన కాంక్షలోని ఆంతర్యమే వారి చేవలేని అమలుపరచలేని ఆ దివాలకోరు పరిపాలనా విధానమేనని చాలా స్పష్టమవుతుంది. రైట్, ఇది ఎమ్మెల్సీ తక్కిలపల్లి రవీందర్ గారు చెప్పడం జరుగుతుంది. అయితే కేవలం కక్ష రాజకీయాలు తప్ప తెలంగాణ ఇంకేం జరుగుతలే. ఒకవైపు పొలిటికల్ డైవర్షన్ జరుగుతుంది. వాళ్ళు ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలు కావచ్చు, లేదంటే రైతు భరోసా పైన ఇచ్చిన హామీ కావచ్చు, ఎటు కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో నిలబెట్టుకోలేరు. గతంలో సంవత్సర కాలం గడుస్తున్నా కూడా వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీ పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా అమలు అవ్వలేవు. ఇవి పక్కదారి పట్టించడానికి కేటీఆర్ అరెస్ట్, లేదంటే కేసీఆర్ అరెస్ట్ అంటూ వీటి చుట్టే దింపుతులు ఈ సందర్భాలని చెప్పడం జరుగుతుంది.